అందరికీ నమస్కారం. సో ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మరియు ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా జాతిపిత అయినటువంటి గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసినటువంటి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకంలోని ఈ టాపిక్ మీద కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నా. సో ముందు సందేశంగా మన ప్రాంతానికి చెందిన చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు ఒక సందేశం ఇవ్వాలని ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మేము ఒక టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాం సార్. ఆ టాపిక్ ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఆయన రాసిన ఆత్మకథ. సో దీని గురించి మాట్లాడే ముందు ఒక సందేశంగా, అంటే మహాత్మా గాంధీ యొక్క విధానాలు కానీ, మహాత్మా గాంధీ అప్పట్లో ఎలా భారతదేశాన్ని ముందుంచి స్వతంత్రాన్ని తెచ్చాడు, దాని గురించి ఒక ముందు మాటగా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్, ప్లీజ్. నమస్కారం అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అంటే మహాత్మా గాంధీ మహనీయుడు, మన జాతిపిత, మన స్వతంత్రం. అతని పోరాట ఫలితమే మనం అహింసా మార్గం, అతను ఎంచుకున్న మార్గం అహింసా మార్గము ద్వారా మనము బ్రిటిష్ వాళ్ళను పారదోలినము. అతను ఎంచుకున్న మార్గం అయితే డెమోక్రటిక్ వేలా అహింసా మార్గంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఓపిక తోటి అహింసా మార్గం తోటి దేశాన్ని అంతా ప్రజలందరినీ చైతన్యపరిచి ఒక తాటిపై తెచ్చి బ్రిటిష్ వాళ్ళను పారదోడిండు. ఆయన నిజాయితీకి నిజ రూపము. ఎప్పుడు ఎటువంటి సందర్భంలో కూడా అతను నిజాయితీ నిలవలేడు. అహింసా మార్గం ద్వారానే స్వతంత్రం సాధించినందుకు మన దేశం ప్రపంచ పటంలో ఇప్పటికీ అహింసా మార్గంలో స్వతంత్రం పొందిన దేశంగా కీర్తించబడుతుంది. అందరికి కూడా ఏది చేసినా ఇప్పుడు డెమోక్రటిక్ వేలా అహింసా మార్గం చేస్తే అన్ని సాధించవచ్చు. ఇప్పుడున్న అంటే ముఖ్యంగా ఎవరైతే పబ్లిక్ వాళ్ళ ప్రొటెస్ట్ గానీ గ్రీవెన్స్ వాళ్ళనుకుంటే అహింసా మార్గంలో ఎన్నుకొని డెమోక్రటిక్ వేలా విత్ ఇన్ లాల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అప్పుడు పరాయి పాలనలోనే మనం అహింసా మార్గంలో ఎన్నుకొని పరాయి దేశస్తులను పాల్గొనలేము. కాబట్టి మనం అందరూ కూడా అహింసా మార్గాన్ని ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారిది ఇది ఒక అహింసా మార్గం అనేది చాలా గొప్ప విషయం, తరాలకు చక్కటి సందేశం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఇంత బిజీ టైంలో కూడా ఒక సందేశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ టు ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు, చౌటుప్పల్. సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లోని కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మేజర్గా తెలియక పిల్లలు కొందరు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇది చట్టరీత్యా నేరం. సో అతను చెప్పింది ఏంటంటే అరెస్టులు కూడా చేయబడతారు. సో ఎందుకంటే తెలుసుకోకుంటే తెలుసుకోండి, కాకపోతే ఏంటంటే వ్యతిరేకంగా అనాలోచితంగా పోస్టులు పెట్టొద్దని నా యొక్క మనవి. ఇంకొకటి ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది మహాత్మా గాంధీ యొక్క ఆత్మకథ. సో ఇది ఆయన జైలులో ఉన్నప్పుడు రాయడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన ఒక 5 పార్ట్లుగా మహాత్మా గాంధీ యొక్క జీవితాన్ని ఒకసారి చూస్తే, ముఖ్యంగా బాల్యం మరియు విద్యాభ్యాసం మరియు ఇంగ్లాండ్ పర్యటన మరియు దక్షిణాఫ్రికా పర్యటన మరియు భారత స్వతంత్ర ఉద్యమం. సో ఈ 5 పార్ట్లుగా గాంధీ జీవితాన్ని మనం చూడొచ్చు అనమాట. సో ముఖ్యంగా జననం. సో ఆయన 1869 సంవత్సరంలో అక్టోబర్ 2న కరమ్చంద్ గాంధీ మరియు పుత్లీబాయ్ అనే దంపతులకు 5వ సంతానంగా గాంధీ గారు పుట్టడం జరిగింది. సో అప్పటికి కరమ్చంద్ గాంధీ ఆ ఏరియాలో ఒక దివానిగా, అంటే ఒక ప్రధానమంత్రిగా ఆ ఏరియాకు పనిచేస్తుండడం జరిగింది. ఆ తర్వాత విద్యాభ్యాసం మొత్తం పోరుబందర్ అనే ప్రాంతంలోనే జరగడం జరిగింది. ఆ తర్వాత మెట్రికులేషన్ వచ్చేసి రాజ్కోట్ అనే ప్రాంతంలో ఆయన
కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలేజ్కి బొంబాయి సదాసదన్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది కాలేజ్ కోసం. సో అక్కడ ఇంగ్లీష్ను కష్టతరమైన నేపథ్యంలో దానిని అతను డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ ఇన్ లా కంప్లీట్ చేసుకొని లాలో ఒక న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకొని మరలా భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత న్యాయవాది వృత్తిగా కొన్ని ఒడిదుడుకులు ఎన్నుకున్న నేపథ్యంలోనే ఆ తర్వాత మళ్ళా దక్షిణాఫ్రికా పర్యటన అనేది మహాత్మా గాంధీ జీవితాన్ని, భారతదేశ జీవితాన్ని మలిసిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన దక్షిణాఫ్రికా పర్యటన ఎప్పుడైతే చేసిండో అక్కడ దాదాపు 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ఉండడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటన ఎందుకు చేసినాడంటే అప్పట్లో అబ్దుల్లా జబైరీ అనే అతను వ్యాపారవేత్త అక్కడికి ఒక న్యాయ సలహా కోసం న్యాయవాదిగా అసిస్టెంట్ చేయడానికి ఇతనిని గాంధీ గారిని పిలిపించుకోవడం జరిగింది. అప్పుడు ఆయన కాంట్రాక్టు 1 సంవత్సరమే. ఆ తర్వాత ఆయన కంటిన్యూస్గా 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ఉండడం జరిగింది. సో దక్షిణాఫ్రికాలో ఏం చేశాడు? సో దక్షిణాఫ్రికాలో ముఖ్యంగా అతనికి ఎదురైన పరాభవం ఎక్కడంటే ఒక ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్న తరుణంలో అక్కడున్న రైల్వే వాళ్ళు ఇతని చర్మం అంటే నల్ల రంగు కారణంగా ఈ ఫస్ట్ క్లాస్లో ఎక్కొద్దని చెప్పి పీటర్స్బర్గ్ అనే రైల్వే స్టేషన్లో అతనిని నిలిపివేయడం జరిగిందనమాట. సో అక్కడే గాంధీ గారికి ఒక ఉద్యమం చేయాలని చెప్పి ఒక మనసులో ఒక ప్రగాఢమైన వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఆ తర్వాత భారతీయులు ఎవరైతే భారతీయులు దక్షిణాఫ్రికాలో ఉన్నారో వాళ్ళ కోసం నాటల్ కాంగ్రెస్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడున్న భారతీయ ప్రజల కోసం పోరాటం చేయడం జరిగింది. సో అప్పుడే ఆయన సత్యాగ్రహం అనేది సరికొత్తగా ఒక పునాదిని ఏర్పరచుకొని ఈ సత్యాగ్రహం మీదనే ఆయన ఎన్నో ఉద్యమాలను నిర్మించడం జరిగింది. అక్కడ బ్లాక్ యాక్ట్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అక్కడ భారతీయ కార్మికులకు జీతాలు అంటే పెంచాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలను సమాయత్తపరచడానికి భారతదేశంలో ఎవరైతే అక్కడ కార్మికులుగా రెండో పౌరులుగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఒక సరికొత్తగా హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో దక్షిణాఫ్రికాలో అతను దాదాపు చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలే భారత స్వతంత్ర ఉద్యమానికి ఒక పునాది వేసిందని చెప్తుంటాడనమాట. సో ముఖ్యంగా ఈ దక్షిణాఫ్రికాలో ఏదైతే 21 సంవత్సరాలు ఉన్నాడో ఆ 21 సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి రావడం జరిగింది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా ఈ స్వతంత్ర ఉద్యమం పాల్గొనే ముందు గోపాలకృష్ణ గోఖలే మై పొలిటికల్ గురు అనే పుస్తకంలో కూడా ఆయన ఈ సంబోధించాడనమాట. సో ఎవరైతే గోపాలకృష్ణ గోఖలే ఈ భారతదేశ స్వతంత్రం గురించి పూర్తిగా అధ్యయనం చేయాలని చెప్పి గాంధీ గారికి వివరించడం జరిగింది. ఆ తర్వాత గాంధీ గారు పూర్తిగా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని మొత్తం అభ్యసించి ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందనమాట. సో ఈ క్రమంలోనే అతను మొట్టమొదటిగా చంపారణ్ ఏదైతే నీలి రైతులు ఉన్నారో ఆ నీలి పంట పండించే దానికి వ్యతిరేకంగా అతను పోరాడడం జరిగింది. ఆ తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల గురించి పోరాటం చేయడం జరిగింది. ఖేద్ అనే సత్యాగ్రహం చేయడం జరిగింది. సో ఈ 3 అనేది అహింసకు మరియు సత్యం ఈ 2 పునాదులపైన ఈ ఉద్యమాలను నిర్మించడం జరిగిందనమాట. ఆ తర్వాత రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఆ తర్వాత జలియన్ వాల్ బాగ్కు వ్యతిరేకంగా ఆయన అహింస మార్గాన్ని ఎంచుకొని పోరాటం చేయడం జరిగింది. ఒక్కడే చౌరీ చౌర్ అనే ఉద్యమంలో ఏదైతే హింసకు జరిగిందో ఆ హింసకు చాలా చలించిపోయి ఆ తర్వాత కొన్ని రోజులు ఆ ఉద్యమాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అహింస అనేది గాంధీకి అస్సలు నచ్చదు. సో అహింస మార్గం అంటే హింస అనేది అతనికి నచ్చదు. కేవలం అహింస మార్గం ద్వారానే ఏదైనా పోరాటాన్ని ఏదైనా ఉద్యమాల ఫలితాలను సాధించాలని ఒక దృఢ సంకల్పం గాంధీ గారికి ఉండేదన్నమాట. సో ఈ క్రమంలోనే ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం అనేది చాలా పెను మార్పులకు దారితీసిందని చెప్పాలి. తర్వాత ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది దాదాపు ఆయన 345 కిలోమీటర్లు అంటే ఎప్పుడైతే సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరి ఒక అరేబియన్ ప్రాంతంలోని ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ
ఉప్పు తయారు చేయడం జరిగింది. దీన్ని దండి మార్చ్ అని కూడా అంటారు. సో ఉప్పు సత్యాగ్రహం కానీ, ఆ తర్వాత క్విట్ ఇండియా, సో క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఫైనల్గా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఆయన కేవలం అహింస మార్గాల ద్వారానే, మరియు సత్యం మరియు ఏకాగ్రత, సో ఈ 3 ప్రణాళికలతోనే ఈ ఉద్యమాలను నిర్మించడం జరిగిందనమాట. సో ఇంత పేరుగాంచి, ఇంత భారతదేశానికి స్వతంత్రాన్ని ఎంతో చాలా ప్రముఖ పాత్ర, అంటే మహాత్మా ఒక ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు భారతదేశ ప్రజలందరూ మహాత్మా గాంధీ సందర్భంగా అక్టోబర్ 2 జయంతి సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను, ఆయన చేసిన కృషిని, ఆయన చేసిన సంస్కరణలు మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ, సో ఈ సందేశాన్ని సో మనం పాటించాలని చెప్తూ, ముఖ్యంగా చౌటుప్పల్ ఏసీపీ గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ